నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఇంట్లోనే ఉచితంగా సహజ సిద్ధమైన ఫేస్ వాష్ ఎలా తయారు చేసుకోవాలి? ఈ రోజుల్లో అందంగా మెరిసిపోయే చర్మం కోసం మనం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ వాష్లను కొంటూ ఉంటాం. కెమికల్స్ ఎక్కువగా ఉండే ఆ ఖరీదైన ప్రోడక్ట్స్ కోసం వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ వాటి వల్ల కొన్నిసార్లు చర్మం పొడబారిపోవడం, పింపుల్స్ రావడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే రూపాయలు ఖర్చు లేకుండా మన వంటింట్లోనే ఉండే సహజమైన వస్తువులతోనే అద్భుతమైన ఫేస్ వాష్లు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ స్కిన్ టైప్కి తగ్గట్టుగా ఇంట్లోనే ఉచితంగా న్యాచురల్ ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని అస్సలు మిస్ కాకుండా చివరి వరకు చూడండి. నార్మల్ మరియు కాంబినేషన్ స్కిన్ కోసం శనగపిండి, పెరుగు ఫేస్ వాష్. మొదటిది శనగపిండి మరియు పెరుగు కాంబినేషన్. మన అమ్మమ్మల కాలం నాటి నుండి ఈ చిట్కా నార్మల్ స్కిన్ ఉన్న వారికి చాలా బాగా పనిచేస్తుంది. ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 2 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోండి. శనగపిండి ముఖంపై ఉన్న దుమ్ము, జిడ్డును తొలగిస్తే పెరుగు చర్మాన్ని సాఫ్ట్గా మార్చి గ్లో ఇస్తుంది. డ్రై స్కిన్ కోసం పాలు, తేనె ఫేస్ వాష్. రెండవది పొడి చర్మం లేదా డ్రై స్కిన్ ఉన్న వారి కోసం పాలు, తేనెతో చేసే ఫేస్ వాష్. 2 చెంచాలు పచ్చి పాలలో 1 చెంచా స్వచ్ఛమైన తేనె కలపండి. ఒక కాటన్ బాల్ అంటే దూది సహాయంతో దీని ముఖానికి, మెడకు బాగా అప్లై చేయండి. 5 నిమిషాల పాటు అలాగే ఉంచి అప్లై చేసి గోరువెచ్చని నీటితో కడగండి. పాలు చర్మాన్ని లోపల నుండి శుభ్రపరిచే అద్భుతమైన క్లెన్జర్గా పనిచేస్తాయి. అలాగే తేనె చర్మానికి అవసరమైన తేమను అంటే మాయిశ్చర్ను అందించి పొడబారకుండా కాపాడుతుంది. ఇక ఆయిల్ స్కిన్ కోసం టమాటో అండ్ నిమ్మరసం ఫేస్ వాష్. మూడవది ఆయిల్ స్కిన్ లేదా విపరీతంగా జిడ్డు కారే ముఖం ఉన్న వారి కోసం టమాటో అండ్ నిమ్మరసం ఫేస్ వాష్. 1 చెంచా టమాటో రసంలో 1/2 చెంచా నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 5 నిమిషాల తర్వాత కడిగేయండి. టమాటో మరియు నిమ్మరసంలో ఉండే న్యాచురల్ యాసిడ్స్ ముఖంపై ఉండే ఎక్సెస్ ఆయిల్ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇది చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను, ట్యాన్ను తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇక ఆఖరిది సెన్సిటివ్ స్కిన్ కోసం అలోవెరా అండ్ రోజ్ వాటర్. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారి కోసం కలబంద, రోజ్ వాటర్ కాంబినేషన్ మంచిది. కెమికల్ ప్రోడక్ట్స్ వాడితే ముఖం ఎర్రగా మారే వారికి ఇది బెస్ట్ చాయిస్. 1 స్పూన్ తాజా కలబంద జెల్లో 1 స్పూన్ రోజ్ వాటర్ కలపండి. దీన్ని ముఖానికి రాసుకొని కాసేపు మసాజ్ చేసి కడిగేయండి. ఇది చర్మాన్ని చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా యాక్నే లేదా పింపుల్స్ వల్ల వచ్చే మంటను, వాపును తగ్గిస్తుంది. సహజమైన ఫేస్ వాష్ వల్ల కలిగే లాభాలేంటో ఒకసారి చూద్దాం. ఈ హోమ్ మేడ్ న్యాచురల్ ఫేస్ వాష్లు వాడటం వల్ల మనకు 3 ప్రధాన లాభాలు ఉన్నాయి. 1, ఎలాంటి హానికరమైన కెమికల్స్, పారాబెన్స్ మన చర్మానికి తగలవు. రెండోది, వీటికి అయ్యే ఖర్చు దాదాపు 0, ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో దొరికేవే. ఇక చివరిది, మన చర్మం యొక్క సహజమైన pH స్థాయిని దెబ్బతీయకుండా లాంగ్ రన్ లో స్కిన్ ని హెల్తీగా ఉంచుతాయి. చూసారుగా, ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ జోలికి వెళ్లకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే న్యాచురల్ ఫేస్ వాష్ ఎలా తయారు చేసుకోవాలో మీ స్కిన్ టైప్ బట్టి వీటిలో ఏదో ఒకటి ఈ రోజు నుంచే ట్రై చేయండి. దాని యొక్క రిజల్ట్స్ మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ టిప్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.